కల్కి చిత్రం ఘన విజయం సాధించడంతో ప్రభాస్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేశాడని, ప్రభాస్ తన తదుపరి చిత్రం కోసం ఏకంగా 250 కోట్ల పారితోషకాన్ని తీసుకోబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచారా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. కల్కి ఘన విజయం సాధించడంతో ప్రభాస్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేశాడని, తన తదుపరి చిత్రం కోసం ప్రభాస్ 250 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకోబోతున్నాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? దీనికి సంబంధం లేకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నేను. బేసికల్లీ ఒక కిరాణా షాప్ ఎవరైనా నడుపుతున్నారు అనుకో, వాడికి 80 years అయ్యి 90 years అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొడుకు ఇస్తాడు. ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ దాని తర్వాత తన కొడుకుని నిలబెడతారు, పెద్ద బిజినెస్లైనా చిన్న బిజినెస్లైనా. ఒక సినిమా హీరో కూడా తన తర్వాత తన కొడుకుని హీరోని చేయాలనుకుంటారు. బయటి వాళ్ళు చేస్తేనేమో ఆనందపడి నవ్వుతారు, నీ తర్వాత మీవిడేగా వారసుడు అంటారు. ఇక్కడేమో నెపోటిజం అంటారు. అది ఉంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఇప్పుడు ఇది నువ్వు చెప్పింది, బయట ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన వాడు ఇంకో కంపెనీ మారాలనుకుంటే వాడు ఒక 5,000 ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఉన్న చోటే కనీసం ఒక 5 నెలలు 6 నెలలు పనిచేశాడు అంటే ఇంకో 5,000 ఎక్స్ట్రా పెంచడానికి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎవరైనా అంతే, సాధారణ ప్రతి మనిషి అంతే, హీరోలు కూడా అంతే. ఒక సినిమాకి అయ్యిందంటే నెక్స్ట్ పెంచాలనుకుంటారు. ఇప్పుడు ఒక ఛానల్లో మనకి యాంకరింగ్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 70,000 పే చేశాడు. నెక్స్ట్ ఛానల్లో వస్తే నువ్వు 75 అడగాలనుకుంటావు. నెక్స్ట్ ఇంకొకటి పిలిస్తే తర్వాత 80 అడగాలనుకుంటావు. ఇంకోటి పిలిస్తే 1,00,000 అడగాలనుకుంటావు. ఎవరైనా అంతే, హీరోలు కూడా దీనికి ఏం అతీతం కాదు. ఒక సినిమా అయిన తర్వాత సినిమాకి పెంచుతున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి పెంచుకుంటూ పోతున్నాడు పాపం. ఆ సినిమా 2-3 ఏళ్ళు కదా, అలా ఆ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఎవరు చూడట్లా. ఆ సినిమా హిట్ అయింది, సినిమా హిట్ అయినందుకు కాదు, సినిమా ఫ్లాప్ అయినా పెంచుకునేవాడే అంతే. ఎందుకు అంటే మళ్ళీ 2 ఏళ్ళు అయింది, మళ్ళీ 3 ఏళ్ళు అవుతుంది అంటే హీరోగా ఆయన ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా ఆయన రెమ్యునరేషన్ పెంచుకుంటున్నాడు. ఈ రకంగా ఆలోచించుకుంటే అర్థం చేసుకోవచ్చు అందరూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కల్కి రిలీజ్ అయింది. సరే 150 కోట్లు తీసుకున్నాడని ఒక రూమర్ వచ్చింది. ఎవరెంత తీసుకున్నారో నిర్మాతలు చెప్పలేదు, ఈయన చెక్కు చూపించి నాకు ఇంత ఇచ్చారు అని. బట్ రూమర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు సేమ్ అలాగే ఆయన నెక్స్ట్ సినిమాకి 250 కోట్లు తీసుకుంటున్నాడు. తప్పేంటి? హీ హ్యాడ్ మార్కెట్, అతన్ని పెట్టి తీసే నిర్మాతలకి లాభమే. సరే ఇప్పుడు ఆయనకు 150 కోట్లు ఇచ్చాడు అన్నారు, ఇంకో 150-200 కోట్లు పెట్టి సినిమా తీసాడు, ఆయనకు లాభం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అంతే, నెక్స్ట్ మళ్ళీ అంతే అంతే. లాభం నష్టం అంటే మళ్ళీ డైరెక్టర్ సంబంధం. వీళ్ళకి ప్రభాస్ ఒక సినిమా తీస్తున్నాడంటే దాని బడ్జెట్ 500 కోట్లు దాటైతే ఉంటుంది కాబట్టి అంటే దాంట్లో 50% అంటే 250 కోట్లకు పైగా ప్రభాస్కి పారితోషికం ఇస్తే ఇక ఎన్ని కోట్లలో సినిమా తీసేదానికి అవకాశం ఉంటుంది? అప్పుడు ఇంకా హై లెవెల్ సినిమాలు తీయాలి, అప్పుడు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్లు రావాలి. సాధారణ ప్రొడ్యూసర్లు తీయలేరు ఆయనతో. ఆ కాన్సెప్ట్ ఆయన అంటే కేవలం ప్రభాస్కి ఒక్కడికే 250 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే మిగతా ఆర్టిస్టులకి ఇంకా ఎలా రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? దీనికి సంబంధించి మన హీరోలు కొంతమంది, మహేష్ బాబు లాంటి వాళ్ళు కొంతమంది ఎలా ఆలోచించారు అంటే దే గో విత్ పార్ట్నర్షిప్. నిర్మాణ వ్యయంలో రిలీజ్ అయిన తర్వాత నీకింత నాకింత రెమ్యునరేషన్ తీసుకోము అంటే వాళ్ళకి కాన్సెప్ట్ మీద గట్టి నమ్మకం ఉండి అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. MBE కూడా జాయిన్ అయ్యి మహేష్ బాబుది అట్లా షేర్ తీసుకుంటారు. ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ 250 కోట్లు భారం అనుకుంటే సరే 250 పెట్టే సినిమా తీ, 500 CR నీ బడ్జెట్ అనుకో తీ, కాకపోతే నాకు రిలీజ్ అయ్యాక ఇంత 50-50 షేర్ ఇవని కూడా మాట్లాడుకోవచ్చు. విజ్ఞాన్ గారు, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో 250 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోలు ఎవరెవరు ఉన్నారు అంటే ఏం చెప్తారు? లేరు, ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన రికార్డు భారీ రెమ్యునరేషన్లు తీసుకునే వాళ్ళు ఇష్టం. అంటే ఇంత ఫిగర్ అని యాక్చువల్ 250 అని కూడా బయట రూమర్స్ వినపడుతున్నాయి, కానీ ఆయన నిజంగా తీసుకుంటున్నాడా లేదా ఎవరికి తెలియదు కదా, అంటిల్ అండ్ అన్లెస్ హీ యాక్సెప్ట్ ద ఇష్యూ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హీరోలు ఎవరు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనేది చెప్పరు, ఎవరు చెప్పరు, కానీ రూమర్స్ ఉంటాయి చూసావా, అదే నిజం అనుకొని పాతుకుపోయేలా
బయటికి బాగా హడావిడి చేస్తారు. హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేటెడ్ ఆర్టిస్టులు ఎవరు అనుకుంటే, ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే మన అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వచ్చు, అవునా, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ళకి ఇవ్వచ్చు, హిందీలో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, కాంత్రయం. నెక్స్ట్ ఇటువైపు రజనీకాంత్కి కాళ్ళ మీద పెట్టి మరీ ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. 80 ఏళ్ళు వచ్చిన హీరోనే మరి, ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయనకి ఇవ్వచ్చు. అటు వెళ్తే శివన్నకి ఇవ్వచ్చు, ఇటు వెళ్తే మోహన్ లాల్కి ఇవ్వచ్చు. దే హ్యావ్ టు పే, అంటే ఇవ్వచ్చు, తప్పులేదు, హైయెస్ట్ పెయిడ్. మన దగ్గర ప్రభాస్కి ఇవ్వచ్చు, అంటే దీన్ని పెడితే డబ్బులు వస్తాయి. అలాగే అల్లు అర్జున్కి ఇవ్వచ్చు, పాన్ ఇండియా లెవెల్లో నేను పెడితే ఎన్టీఆర్కి ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. బాహుబలి తరువాత అసలు ప్రభాస్ ప్రతి చిత్రం కూడా 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభాస్ గారికి 250 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం. ఎగ్జాక్ట్లీ ఏంటన్నా, సినిమాకి పెంచుకుంటూ పోట్లా 2 years 3 yearsకి రెమ్యునరేషన్ పెంచాడు. ఇప్పుడు కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. మరి ఇంకేంటి, నేను పెడితే మార్కెట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు సుందర్ పిచాయ్ లాంటి ఆయనకి అక్కడెక్కడో అంత పెద్ద పోస్ట్ అప్పచెప్పారు. ఆయనకి రోజుల్లోనే కొన్ని కోట్లు, నెలకి ఇన్ని కోట్లు, బోల్డెన్ని కోట్లు. ఇప్పుడు ఆయన స్థాయి అంతకు పెరిగింది, అందుకు అన్ని కోట్లు. ఇక్కడ కూడా అంతే, ప్రభాస్ స్థాయి అంత పెరిగింది, అందుకు అన్ని కోట్లు. అంతే, ఇవ్వాలి. ఇక్కడ నిర్మాత ఇవ్వాలి, అక్కడ ఆ సంస్థను స్థాపించిన వాళ్ళు ఇవ్వాలి. ఏదైనా అంతే, ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఆయన కూడా ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఓకే. అంటే త్వరలో ప్రభాస్ గారు 250 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఏంటి ఈ ఏజ్లో కూడా ఇన్ని సక్సెస్లు చూసిన బాలయ్య అర్హుడే. తెలుగులో అర్హత ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా విను. బాలయ్య అర్హుడే, నాని అర్హుడే, రవితేజ గారు అర్హుడే, అండ్ అల్లు అర్జున్ అర్హుడే, ఎన్టీఆర్ గారు. వీళ్ళందరికీ 250 కోట్లు ఇస్తే మరి వాళ్ళ కలెక్షన్ ఎంత రావాలంటారు? 250 కోట్లు వీళ్ళందరికీ ఇవ్వండి అని నేను చెప్పలా, నువ్వు అనుకున్నావు అంతే. నేనేం చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా అర్హులే హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ తీసుకోవడానికి. ఒక సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ డబుల్ రెమ్యునరేషన్ పెంచినా తప్పు లేదు, వీళ్ళకి అర్హత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మెగా, అంటే వీళ్ళకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తే ఇంకా ఆ సినిమా ఎంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టాలంటారు? చెయ్యాలి. అదే దానికి పెద్ద సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య మీద అంత పెట్టారు, పాపం ఆయన తెచ్చాడు, ఎక్కువైనా తీసుకోడు ఆయన. చిరంజీవి గారు రెమ్యునరేషన్లో ఖచ్చితంగా ఉంటే తీసుకుంటారు. అబ్బోలా శంకర్ ఫ్లాప్, ఆచార్య ఫ్లాప్, అట్లా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన చూసి మెగాస్టార్ అంటారు, ఫ్లాప్ కదా, అప్పుడు ఆయనకి ఇవ్వలేరు పాపం. అంటే అట్లా ఉంటాయి వాళ్ళకి. మరి అంత పెద్ద రెమ్యునరేషన్ నిర్మాతలు గనక ఇవ్వగలిగి ఒకవేళ సినిమా కనుక అంత రాబట్టుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా, ఒక ఆచార్య పరిస్థితి, ఓ బోలా శంకర్ పరిస్థితి అట్లా అవుతాయి. అందుకని చెప్పి అట్లాంటి వాళ్ళని అంటే కొంచెం ఆలోచించవచ్చు. ప్రభాస్ లాంటి వాళ్ళకి, అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి ఎందుకు ఆలోచించాలి? అవసరంలా. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా అన్ని కోట్లు ఇచ్చేస్తారు నీకు తిరిగి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.